గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇండియాపై పాకిస్తాన్ దాడి నేపథ్యంలో అయితే మన ఆంధ్రప్రదేశ్ చెందిన మన యుద్ధ వీరుడు మురళీ నాయక్ అయితే అసువులు బాశారు. అలాగే అయితే ఆయన్ని ఈరోజు అంత్యక్రియలు అయితే చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో మురళీ నాయక్కి బీజేపీ తరఫున నివాళులు అర్పించారు. ఈరోజు విశాఖ ఆర్కే బీచ్ విక్టోరియట్ సీ వద్ద అయితే నివాళులు అర్పించారు. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు? గతంలో ఏదైతే పహల్గాంలో మన యొక్క హిందువుల్ని వాళ్ళ యొక్క మతాన్ని అడిగి కూడా ఈ కాశ్మీర్ ఉగ్రదాడి అనేది జరగడం అనేది చాలా బాధాకరం. ఒకసారి ప్యాంట్ ఎప్పి వీడు హిందువా కాదా అని చూసినందుకే ఈ రోజున నరేంద్ర మోడీ గారికి చెప్పు అనే మాటకే ఈ రోజున సింధూర్ అనేటువంటి యొక్క యుద్ధం అనేది పాకిస్తాన్ మీద ఎలాంటి పరిస్థితులు ఈ రోజున పాకిస్తాన్ ఎదుర్కొందో మనం అందరం చూడాలా. హిందువులు జోలికి వస్తే ఎలా ఉంటుంది, ముఖ్యంగా భారతదేశం మీదకి దాడి వస్తే ఎలా ఉంటుంది అనేది దాని యొక్క నిదర్శనమే యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది మనం చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా ఆఖరికి మొత్తం ప్రపంచం అంతా కూడా ఏకతాటిపై వచ్చి ఈ రోజున ఉగ్రవాడిని ఏదైతే ఉందో దాన్ని తుదిముట్టించాలని చెప్పని ఆలోచన చేయడం అనేది జరిగింది. ఈ రోజున పాకిస్తాన్ ఒక నిత్యావస్థ స్థితిలో ఉండి కూడా ఒక భీకరమైనటువంటి మాటలతోటి ఈ రోజు యుద్ధాన్ని పురిగొల్పుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానిలో భాగంగా ఇది మేమైతే కనుక ఎవరైతే మురళీ నాయక్ అలాగే కొంతమంది మన యొక్క అమరవీరుల జవాన్లు చనిపోయారో అది ఒక రకమైనటువంటి బాధగా ఉన్నా కూడా, కానీ ఇది చరిత్ర సృష్టించారు అని చెప్పేసి మేము ముఖంగా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజున వారి చావుకి ఈ రోజున వాళ్ళు చూసినటువంటి వాళ్ళ యొక్క ఏదైతే వీర మరణం పొందారో అది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఆ మరణం ఈ రోజు వీర మరణం అనేది వాళ్ళు పొందడం అనేది జరిగింది. పాకిస్తాన్ని తుది ముట్టించి వాళ్ళు ఈ రోజున వీర మరణం పొందడం అనేది ఒక రకమైనటువంటి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ బాధతో ఉన్నా కూడా ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా యొక్క ఉద్దేశం, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక మురళీ నాయక్గా అవతారం ఎత్తి అందరం కూడా ఈరోజు మేము పాకిస్తాన్ యొక్క తుది ముట్టించాలని చెప్పిన ఆలోచనలతో అందరం కూడా నడుము కట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఊరుకోం. ఆల్రెడీ ఇప్పటికే చరిత్ర పట్టాలనే వాటిని క్లీన్ స్వీప్ చేయడం అనేది జరిగింది. రానున్న రోజుల్లో ఎవరైనా సరే ఇంకా చిన్న చిన్న పిల్ల దేశాలు కూడా ఈ భారతదేశం మీద మురుగుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ అదేవిధంగా చైనా కానీ భారతదేశం మీద దండయాత్రకు రావాలని చెప్పేసి అని చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా యొక్క యుద్ధం చెంపబెట్టుగా అనేది నిలిచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. హిందువుల మీదకి ముఖ్యంగా భారతదేశం మీదకి ఏ ఒడ వచ్చినా కూడా వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచం అంతా కూడా ఏకతాటిపై వచ్చి ఈ రోజున పాకిస్తాన్ని తుదిముట్టించింది. ఎప్పటికైనా సరే ఒక హిందువు యొక్క ప్యాంటు లాగి చూస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఈ రోజున అర్థమయ్యింది అని చెప్పేసి అని మేము ముఖంగా మేము తెలియజేస్తున్నాం. వీర సైనికుడు మురళీ నాయక్ అసలు నివాళులు ఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? ముందుగా ఏంటంటే ఇద్దరు ధీరవనితులైనటువంటి సోఫియా ఖురేషీ గారికి అదేవిధంగా వ్యోమికా సింగ్ గారికి ఇద్దరికి కూడా మేమందరూ కూడా సెల్యూట్స్ చేసుకుంటాం. ఎందుకంటే ఇద్దరు ధీరవనితులు కూడా చాలా చక్కగా వారి యొక్క యుద్ధ నైపుణ్యంతో మొత్తం యావత్ పాకిస్తాన్ని గడగడలాడించారు. సో అదేవిధంగా ఎవరైతే వీర మరణం పొందారో వాళ్ళందరికీ కూడా యావత్ భారత జాతి అంతా కూడా రుణపడి ఉంటుంది. వారి యొక్క ధీరత్వాన్ని అందరూ కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా గుర్తుంచుకుంటాం. భావి తరాలు కూడా వారందరినీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇదే సైనికుడు మురళీ నాయక్ అయితే వీరమరణం అయితే పొందాడు. నిజంగా తల్లిని చూస్తే కంటతడి పెడుతుంటే నిజంగా మనందరికీ ఈ గుండెలు అవిసేలా ఏడుస్తుంది. ఎవరు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మురళీ నాయక్ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. నిజంగా ఇదే విధంగా పాకిస్తాన్కి చెంపపెట్టుగా నిలుస్తుంది ఈ యుద్ధం అని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. ఏదేమైనా మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరం. మురళీ నాయక్ మరణానికి వీళ్ళంతా నివాళులు అయితే అర్పిస్తున్నారు విశాఖ విక్టోరియట్ సీ వద్ద. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. సత్యసాయి జిల్లాకి చెందినటువంటి అగ్నివీరు ఎవరైతే మురళీ నాయక్ ఉన్నారో ఆయన 2 రోజుల క్రితం ఈ పాకిస్తాన్ ఇండియా ఉన్న కాల్పుల్లో వీరమరణం పొందారు. వారి ఆత్మీయ శాంతి జరగాలని వారి కుటుంబం అంతా కూడా సానుభూతి తెలియజేయటం, భారతీయ జనతా పార్టీ ఇక్కడ సానుభూతి తెలియజేయటం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఫాదర్తో మాటలు విన్న, అలాగే వాళ్ళ మేనమామ మాటలు విన్న మనందరికీ బ్లడ్ ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మేనమామ మాట్లాడుతూ వాళ్ళ మేనల్డు చెప్పారు ఏమని, నేను చనిపోయేటప్పుడు నా ఒంటి మీద మన భారతీయ జెండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇండియా కోసం భారతదేశం కోసం నేను పోరాడతానని చెప్పి ఇండియా కోసం నేను చనిపోతే ఇండియా కోసం చనిపోవాలని ఆయన ఏదైతే కోరుకున్నాడో అది జరిగింది. ఏదైతే ఫ్లాగ్ మీద ఉండాలని చెప్పి భారతదేశం కోసం ఆయన కష్టపడి అగ్నివీర్ దాంట్లో సెలెక్ట్ అయ్యి
సోల్జర్ అవ్వాలి, ఆయనకు జీవిత కోరిక నెరవేరింది. కానీ చిన్నతనంలోనే 24 ఏళ్ల వయసుకే ఆయన ప్రాణత్యాగం చేయడం మా అందరికీ బాధాకరంగా ఉంది. వాళ్ళ మేనమామ చెబుతూ ఏం చెప్పారంటే, నా 2 కొడుకులు ఉన్నారు, నా 2 కొడుకులు కూడా భారతదేశం సైన్యాన్ని పంపిస్తాం, దేశం కోసం పోరాడతాం అని చెప్పడం చాలా గర్వంగా అనిపించింది. కానీ ఈ బాధాకర సిచ్యువేషన్లో ఒక్కగానో కొడుకు ఆయన, అటువంటి వ్యక్తి కోల్పోవటం, ఆయనతో పాటు చాలామంది జవాన్లు మనం భారతం కోల్పోయాం. సో ఈ రోజు వరకు భారతదేశం యుద్ధం చేసిందంటే ఓన్లీ వాళ్ళ ఉగ్రవాదంలో చేసిన తప్ప, సైనిక శిబిరాల మీద చేసిన తప్ప, ఒక్క మనిషి కూడా సామాన్య మానవుడిని ఒక్కరు కూడా టచ్ చేయలేదు. కానీ అదే పాకిస్తాన్ మన మీద ప్రతి సామాన్య మానవుడు మీద గురిపెట్టి వాళ్ళు యుద్ధం చేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణం, అమానుషం. ఏదైతే పద్ధతిగా చేసే యుద్ధం చేసేది ఏదైనా ఉంటే భారతదేశమే. ప్రపంచ దేశాలు కూడా ఆలోచించే స్థాయికి ఇవాళ భారతదేశం ఎదిగింది. మనకున్న సామర్థ్యం ఏంటో ప్రపంచం అంతా చూస్తుంది. ఏది కూడా ఒక్క సామాన్యుడు కూడా ఈ వలన చావకూడదు, చనిపోకూడదనే ఉద్దేశంతో మన భారతదేశ ప్రధాని, మన అందరి 140 కోట్ల జననేత ఏదైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, అజిత్ దోవల్ గారు, అలాగే జయశంకర్, వీళ్ళందరూ కూడా, అలాగే ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 చీఫ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా, ఖురేషి, అలాగే వీళ్ళందరూ కూడా దేశం కోసం రాత్రులు పగలనక కష్టపడి మనందరి రక్షణ కోసం వాళ్ళంతా పాటుపడుతున్న అందరూ కూడా మా ధన్యవాదాలు, మన భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే మురళీ నాయక్ చనిపోయారో ఆయనకి మా ప్రగాఢ వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. పెహల్గామ్లో జరిగిన ముష్కరుల దాడిలో మన సోదరులు మరణించడం మనకు తెలిసిన విషయమే. దానికి ప్రతీకారంగా మన భారత ప్రధాని వారి యొక్క సింధూరం ఏదైతే తుడిచిపెట్టుకుపోయిందో ఆ సోదరి వీళ్ళ సింధూరం, దానికి ప్రతీకగా ప్రతిజ్ఞ పూని ఈరోజు మనకి మన సింధూరం ఏంటది, ఆపరేషన్ సింధూర్ పేరుతో ముష్కరులను అంతమొందించే 2 యజ్ఞాలు అయితే ఇప్పుడు జరిగాయి. మొదటి దాంట్లో ఎవరైతే ముష్కరుల్ని పాకిస్తాన్ దాచిపెట్టిందో, ఆఖరి కాశ్మీర్ కానివ్వండి, పాకిస్తాన్లో కానివ్వండి, ఉన్న 9 స్థావరాలపై దాడి చేసి కేవలం ముష్కరులు మాత్రమే చనిపోయే విధంగా ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరైతే టార్గెట్ చేశాం, మనపై ఎవరు దాడి చేశారో వారిని టార్గెట్ చేసి అమాయక ప్రజలకు కానీ ఆ దేశ సైనికులకు కానీ ఎటువంటి నష్టం జరగకుండా చేశాము. అయితే పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం చూస్తే కనుక కేవలం అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి చంపే విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు మొత్తం ఏకమై ఈరోజు భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాయంటే అది మన మోడీ గారి యొక్క దౌత్య నీతి. ఎక్కడ తప్పు చేయకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా చాలా చక్కని ప్రణాళికాబద్ధంగా ఈ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత తీవ్రమై ఆఖరి కాశ్మీర్ కూడా చేజెక్కించుకొని ఆ ముష్కరులు పేచ మనచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సోదరుడు అగ్నివీరుగా సెలెక్ట్ అయ్యి అక్కడ బౌండరీలో, మన బార్డర్లో ఏదైతే ముష్కరులను అంతమొందించే ప్రయత్నంలో అంతమయ్యాడో ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుతున్నాం. ఆయన సత్సాయి జిల్లాకి సంబంధించిన నాయక్, మురళీ నాయక్, వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి ఈరోజు తెలియజేస్తూ, ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.